నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. సో తెలంగాణలో రాజకీయాలకు సంబంధించి ఎన్నెన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు రాజకీయ నాయకులు మనందరం ప్రతిరోజు వింటూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళలో వాళ్ళకి. ఇది ఎప్పటి నుంచి ఉన్నదని మనం వింటూనే ఉన్నాము. మరి ఇప్పుడు ఆ అంశాలకు సంబంధించి తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఏంటి, ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో తీన్మార్ మల్లన్న అసలు పేరు ఆయనది వేరే ఉంది. సో బట్ అందరికీ సుపరిచితులు ఏంటంటే పేరు రెండు తీన్మార్ మల్లన్న. ఆయన ఈ మధ్యకాలంలో చాలా కామెంట్స్ చేస్తున్నారు. రెడ్డిలు మీరు చేశారు, నెక్స్ట్ ముఖ్యమంత్రి పదవి కూడా నెక్స్ట్ వచ్చేది అంతా బీసీలే ఉంటారు, ఇలా చాలా కామెంట్స్ చేయడం జరిగింది, వ్యాఖ్యలు చేశారు. ఆయన గురించి మీరు ఏమంటారు, ఆయన మాటలకు సంబంధించి? అంటే తీన్మార్ మల్లన్న అంటే కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు ఎప్పుడు కూడా బీసీల గురించి మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ చైర్మన్ కన్వీనర్కి ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. గెలిపించిన తర్వాత బీసీ పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తున్నారు. వ్యక్తిగత స్వలాభం, వ్యక్తిగతంగా లాభం జరిగే దానిలో భాగంగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి నష్టమే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. మేము విద్యార్థి దశ రాజకీయాల నుంచి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో మేము క్రియాశీలకంగా పనిచేసినాం. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో మేము కీలకంగా పనిచేసినాం. అయినా మాకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కానీ ఆయన ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నష్టమయ్యే వ్యాఖ్యలు వారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రెడ్ల మీద కావచ్చు, అదేవిధంగా రెడ్లకు బీసీలకు దూరం పెంచే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కులగన్న చేసింది. కాంగ్రెస్ పార్టీ కులగన్న చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలుపుతుందని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా హర్షిస్తూ ఉన్నారు. 1931 తర్వాత ఆనాడు బ్రిటిష్ కాలంలో మాత్రమే బీసీలకు సంబంధించిన కులంగా జరిగింది. తర్వాత దాదాపు 90 సంవత్సరాలు పైచిలికి అయిపోయింది. ఇప్పటివరకు బీసీలకు సంబంధించి ఎక్కడ కూడా లెక్కలు లేవు. కేంద్రము జనగణన చేస్తూ ఉంది కానీ కులగణన చేయడం లేదు. అందులో బీసీలకు సంబంధించినటువంటి కులగణన లేదు. ఎస్సీ ఎస్టీలకు చేస్తూ ఉంది, మహిళలు పురుషులకు ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలు, మహిళలు, పురుషులు, ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి పూర్తి సమగ్ర సమాచారాన్ని బయట పెడితే బీసీల లెక్కలు తక్కువ చేసిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం తీన్మార్ మల్లన్న చేస్తూ ఉన్నారు. వారి వ్యాఖ్యలు చాలాసార్లు మేము ఖండించడం, తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి నష్టమయ్యే పనులు చేయొద్దని చెప్తే ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం తీన్మార్ మల్లన్న చేస్తూ ఉన్నారు. అదే కాకుండా నిజంగానే మీకు అంత చిత్తశుద్ధి ఉంది, ప్రేమ ఉంది బీసీల మీద అంటే కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి మీరు ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించో బీసీల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తారు. అంటే తీన్మార్ మల్లన్న ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో దాని వెనకాల సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారనేటువంటి మాట వస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? మొన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తే చాలా స్పష్టంగా వారే మాట్లాడారు. తీన్మార్ మల్లన్న నన్ను చివరి ముఖ్యమంత్రి అంటారు. నేను కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్నా, రాహుల్ గాంధీ గారు నిర్ణయం మాకు శాసనం అని చెప్పేసి చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఒక ఓసీ అయి ఉండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు, వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో మన డిక్లరేషన్ ప్రకటించాం కాబట్టి దానిలో భాగంగా మాట ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి 50 రోజుల పాటు ఎమ్యునరేటర్లను దాదాపు 90,000 మంది పైచిలుకు ఎమ్యునరేటర్లు, దాదాపు 10,000 మంది సూపర్వైజర్లు, 164 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి 30 రోజుల పాటు డేటా ఎంట్రీకి టైం పెట్టిన సందర్భం 96.9%, 3.1% మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే జరగలేదని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. అదే కాకుండా కుల సంఘాలు కావచ్చు, అదే మేధావులు, ప్రజా సంఘాలంతా కలిసి మరొకసారి పరిశీలించండి, మరొకసారి అవకాశం అని చెప్తే మొన్ననే డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఆలోచించుకొని మరొకసారి అవకాశం ఇస్తానని చెప్పేసి ప్రభుత్వం భావించి 18వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు మరొకసారి కూడా అవకాశం ఇచ్చిన సందర్భం. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళంతా కూర్చొని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వర్గీకరణ కావచ్చు, బీసీలకు సంబంధించిన సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతం చేసే దానిలో ముందుకు పోతూ ఉన్నారు. అనవసరంగా తీన్మార్ మల్లన్న రాజకీయం చేసే ప్రయత్నం, వారి వ్యక్తిగత స్వలాభం కోసం బీసీల పేరు మీద రాజకీయం చేసే ఉద్దేశంలో వారు పోతూ ఉన్నారు.
అంటే మరి ఒకానొక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు కదా, మేబీ రెడ్డిలకు సంబంధించి ముఖ్యమంత్రిగా నేను ఆఖరణ అవ్వచ్చు, నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో అంటే రాబోయేటువంటి రోజులు అనలేదు కానీ నెక్స్ట్ బీసీనే ముఖ్యమంత్రిగా అవుతారనేటువంటి మాట అన్నారు. అదే మాట ఆయన కూడా అనడం జరిగింది. సో దాని గురించి అలా ఏమంటారు మరి? రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే, ఒక ఆయన మా పార్టీలో ఆయన మాట్లాడుతూ నేనే చివరి ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మీ కాంగ్రెస్ పార్టీకి మాకు రాహుల్ గాంధీ గారు చెప్పిన నిర్ణయం మాకు శిలాశాసనం, వారు చెప్తే కులగన్న చేసినాం, వారు చెప్తే కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి, మాకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నిర్ణయాలే ముఖ్యం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎక్కువ, వాస్తవమే ఎక్కువ. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఎన్నుకుంటారు? ముఖ్యమంత్రి ఎన్నుకునేది ప్రజలు ఎన్నుకోరు. ముఖ్యమంత్రి ప్రజలు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎన్నుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఓసీలకు సంబంధించి రెడ్లు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దాదాపు 60 పైగా ఎమ్మెల్యేలు ఉన్న సందర్భం. వాళ్ళంతా కలిసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి వారు ఎన్నుకున్న తర్వాత మీరేం చేస్తారు, నేనేం చేస్తా, ఎక్కువ జనాభా ఉంది మీరని మీరు అంటున్నారు, మీరు ఎక్కువ జనాభా ఉంది కాబట్టి మనమే ముఖ్యమంత్రి కావాలి మీరు అంటున్నారు. వాళ్ళు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా అదే అనుకుంటారు కదా, మీరు ఏదైతే అనుకుంటారు వాళ్ళు కూడా అదే అనుకున్నారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి చరణ్ గారు. థ్యాంక్ యూ.